హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మన డెస్టినేషన్ మౌంట్ రేనియర్, ద లార్జెస్ట్ మౌంటైన్ ఇన్ వాషింగ్టన్ స్టేట్. ఏ విధంగా అయితే బాలాజీ డివోటీస్ ఇయర్లీ తిరుపతి కొండ ఎక్కుతారో అదేవిధంగా ఇక్కడ నార్త్ వెస్ట్ అమెరికన్స్ ఇయర్లీ మౌంట్ రేనియర్ కొండ ఎక్కుతారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇదేం రిలీజియస్ ట్రిప్ కాదు, మోర్ లైక్ అ కల్చరల్ ఈవెంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం మౌంట్ రేనియర్ కొండ ఎక్కేటప్పుడు కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట చుట్టుపక్కల. లక్కీలీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఈ లొకేషన్స్ ని పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. జస్ట్ హ్యూమన్స్ కంఫర్టబుల్ గా కొండెక్కగలిగేలాగా ఒక వే అయితే క్రియేట్ చేశారు, కానీ మిగతా లొకేషన్స్ ని ఏమి డిస్టర్బ్ చేయలేదు. ఈ వీడియోలో మౌంట్ రేనియర్ లో ఉన్నటువంటి బెస్ట్ లొకేషన్స్ ని నేను క్యాప్చర్ చేశాను. కుదిరితే ఈ వీడియోని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అండ్ ఆల్సో నా కంటెంట్ మీకు నచ్చితే ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి, ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. సో ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఈరోజు మౌంట్ రేనియర్ నేషనల్ పార్క్ వచ్చాం. ఇదే మౌంట్ రేనియర్. మీకు గుర్తుంటే నా సెకండ్ వీడియో ఓషన్ షోర్స్ వీడియోలో దీని గురించి మెన్షన్ చేశాను. అక్కడ మీకు పడుతుంది కదా మౌంటైన్, అదే మౌంట్ రేనియర్, ద వెరీ ఫేమస్ మౌంటైన్ ఆఫ్ వాషింగ్టన్ స్టేట్. దానికి కూడా ఒకసారి వెళ్ళాలనే ఆలోచన ఉంది, ట్రైల్ చేయాలనే ఆలోచన ఉంది. సో చూద్దాం. బట్ ఇట్స్ అ వెరీ ఫేమస్ మౌంటైన్ అండ్ అ వెరీ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఇక్కడ రావడానికి, బట్ కుదరలేదు. సో ఫైనల్ గా ఈ వీక్ కుదిరింది అండ్ ఇక్కడికి వచ్చాం. సో దీని గురించి కొన్ని హై లెవెల్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఇక్కడికి రావాలంటే ఒక స్టాండర్డ్ పాస్ ఉంటది, అది తీసుకోవాలి. అది పర్ కార్ అన్నమాట. సో కార్ లో ఉన్న వాళ్ళందరికి కవర్ అయిపోతుంది. అది $15 ఉంటుంది. అది ఆన్ సైట్ లో దొరుకుతుంది మనకి. వెబ్సైట్ లో చూసినా గానీ కూడా అది అమ్మట్లేదు ప్రస్తుతానికి ఆన్లైన్. సో మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ దాంతో పాటు మే 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు టైమ్డ్ ఎంట్రీ అని ఒకటి పెట్టారు. అది జస్ట్ $2 ఉంటది. దాన్ని మనం ఆన్లైన్ లో తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే దానికి లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. సో మీరు గనక 7 AM to 3 PM మధ్యలో ఎంట్రీ చేయాలనుకుంటే గనక అప్పుడు ఆ టైమ్డ్ పాస్ అవసరం. సో స్టాండర్డ్ పాస్ $15 తో పాటు టైమ్డ్ పాస్ $2. కానీ టైమ్డ్ పాస్ వచ్చేసి ఆన్లైన్ లో తీసుకోవాలి అండ్ లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. ఇది మీరు అవాయిడ్ చేయాలనుకుంటే గనక హ్యాక్ ఏంటంటే 7 o'clock కన్నా ముందే ఇక్కడికి వచ్చేసేయండి. మేము ఎర్లీ మార్నింగే వచ్చేసాం. మేము 5:30కే వచ్చేసాం. ఆల్రెడీ మేము మొత్తం కంప్లీట్ చేసి వచ్చేసాం. ఇప్పుడు నేను బయటికి వచ్చిన తర్వాత మీకు ఇది ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. సో మేము మార్నింగ్ 5:30కే వచ్చేసాం. అప్పుడు లైట్ లేక అప్పుడు ఇంట్రో షూట్ చేయలేదు. ఇది హై లెవెల్ డీటెయిల్స్. పార్కింగ్ వచ్చేసి ఇదే పార్కింగ్ లాట్. సో పార్కింగ్ లాట్ చూస్తున్నారు కదా. సో పార్కింగ్ లాట్ ఇది ఇక్కడే మొత్తం అంతా కవర్డ్ ఉన్నాయి. బేసిక్ గా 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పారడైజ్ కారిడార్, ఇంకొకటి వచ్చేసి సన్ రైజ్ కారిడార్. మీరు రెండిట్లో దేంట్లోనో ఒక దాంట్లో రావచ్చు. మీరు మ్యాప్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మేము స్కైలైన్ ట్రైల్ లో ఉన్నాం. అంటే మనకు చాలా ట్రైల్స్ ఉంటాయి మౌంట్ రేనియర్ లో, బట్ ఇప్పుడు స్కైలైన్ ట్రైల్ లో ఉన్నాం. అండ్ ట్రైల్ మధ్యలో ఉన్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ సీనరీ. అటు సైడ్ మొత్తం మనకి మౌంటైన్స్, గ్రీనరీ చాలా బాగున్నాయి. చూడండి ట్రీస్ కానీ. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ కూడా చాలా బాగా ఉంది వ్యూ. చూసారు కదా, చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. నాకైతే అసలు చాలా నచ్చుతుంది. సో ముందు వెళ్తున్నప్పటికీ ఇంకా మంచి మంచి విజువల్స్ క్యాప్చర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. సో మీరు చూస్తున్నారు కదా, ట్రైల్ అయితే అంత ఈజీగా లేదు. ఎలివేషన్ ఉంది అండ్ ఇంకొకటి రాక్స్ ఉన్నాయి. సో నడిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ ఒకటి మాత్రం ఏంటంటే ట్రైల్ చాలా క్లియర్ గా ఉంది. సో ఎక్కడ నడవాలి ఏంటి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకొని నడవగలిగితే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కొన్ని ప్లేసెస్ లో స్టేర్స్ లాగా సెటప్ చేశారు. ఈ స్టేర్స్ లాగా సెటప్ చేయడం వల్ల ఈ హైక్ ఇంకా చాలా ఈజీ అయ్యింది. కానీ అన్ని ప్లేసెస్లో అయితే స్టేర్స్ లేవు, కొన్ని ప్లేసెస్లో మాత్రం స్టేర్స్ ఉన్నాయి.
సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక రెస్ట్ ఏరియా ఉంది. బేసిక్గా ఈ హైక్ మొత్తం కూడా నెంబర్ ఆఫ్ రెస్ట్ ఏరియాస్ ఉన్నాయి అన్నమాట. సో ఒకవేళ టైర్డ్ అవుతే ఈ రెస్ట్ ఏరియాస్ దగ్గర ఆగొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మంచిగా సెటప్ చేశారు చూడండి, బెంచెస్ లాగా ఉన్నాయి. అంటే బేసిక్గా రాక్సే బట్ బెంచెస్ షేప్లో సెటప్ చేశారు. సో ఇక్కడ కూర్చోవచ్చు, కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఒక మౌంటైన్ గోట్ ఉంది చూడండి, మేము హైక్ చేస్తున్నప్పుడు కనిపించింది. సో ఇలా కొన్ని యానిమల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయంట, అప్పుడప్పుడు బేర్స్ ఇట్లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయంట. యూజువల్గా హైక్ని ఏం బాదర్ చేయవంట, వాటి పని అవి చేసుకుంటాయి. సో వాటిని జస్ట్ ప్రవోక్ చేయకూడదు, ప్రవోక్ చేయకుండా ఉంటే చాలు, వాటి పని అవి చేసుకుంటాయి కానీ మనల్ని డిస్టర్బ్ చేయవంట. ఈ వ్యూ చూడండి ఎంత బ్రెడ్ టేకింగ్ ఉందో, ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఈ హైక్ మొత్తంలో కూడా చాలా సూపర్ వ్యూస్ కనిపించాయి. ఇక్కడ చూడండి, మనం ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళాలి. ఇక్కడ పైన జనాలు కనిపిస్తున్నారు కదా, అలా వెళ్ళాలి. ఇవ్వండి కొన్ని ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇట్లాంటి ప్లేసెస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు. సో ఇక్కడ స్టేర్స్ ఉన్నాయి కానీ సరిగ్గా లేవు. అండ్ ఇటు చూడండి, సో అన్ని రాక్సే ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా నడవాలి. ఈ వ్యూ చూడండి ఎంత ఆసమ్గా ఉందో. మనం అలా నడుచుకుంటూ ఇలా వచ్చాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, జూమ్ చేద్దాం. సో అక్కడ మన కార్స్ ఉన్నాయి, అక్కడి నుంచి ఇదంతా ఎక్కుకుంటూ వచ్చాం. బట్ ఒక్కటైతే చెప్పగలుగుతాను, ఎక్కడ కూడా అన్సేఫ్ ఫీలింగ్ అయితే రాలేదు. ఇలా చూస్తే కొంచెం భయంకరంగా ఉంది, కానీ మీరు మన జర్నీ మొత్తం చూసారు కదా, చాలా స్మూత్గా అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ డిఫరెంట్ ఎగ్జిట్ పాసెస్ ఉన్నాయి అన్నమాట. సో రేనియర్లో చాలా ట్రైల్స్ ఉన్నాయి, మనం స్కైలైన్ ట్రైల్ తీసుకున్నాం. సో అలానే చాలా ట్రైల్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినటువంటి ట్రైల్ని ముందు పిక్ చేసుకోండి. సో ఇక్కడ స్నో ఉంది చూడండి. సో మామూలుగా అయితే వింటర్లో మొత్తం మౌంటైన్ అంతా స్నోతో నిండిపోతుంది, బట్ ఇప్పుడు ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ఇట్ స్నో ఉంది. చల్లగా ఉంది యాక్చువల్లీ. బట్ యా వింటర్స్లో ఈ ఎంటైర్ ప్లేస్ ఇది మొత్తం కనిపిస్తుంది కదా, మనం ఇప్పటివరకు హైక్ చేసిన ప్లేస్ అంతా కూడా స్నోతో నిండిపోతుంది. సో చాలా బాగుంటుంది. బట్ వింటర్స్లో ఏంటంటే హైక్ చేయడం కష్టమైపోతుంది ఆ చలి వల్ల, అండ్ స్నో కూడా చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో డెఫినెట్లీ సమ్మర్లో రావడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. బట్ వింటర్లో వస్తే వ్యూస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, స్నో ఉంటుంది కాబట్టి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో పైన నుంచి మెల్లిగా కిందకు వస్తున్నాం. ఇక్కడ చూడండి ఎలివేషన్, అక్కడెక్కడో కింద నుంచి ఇక్కడికి వరకు వచ్చాం, ఒక పైన వరకు వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ కిందకు వస్తున్నాం. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, recreation.gov అని ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, ఒక మొబైల్ యాప్ కూడా ఉంది వాళ్ళది. దాంట్లో మీరు మౌంట్ రేనియర్లో ఉన్న అన్ని ట్రైల్స్ని చూడొచ్చు. వాటి డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట, డిస్టెన్స్ ఎంత, ఈ డిఫికల్టీ లెవెల్ ఎంత, అండ్ ఇంకొకటి ఎంత టైం పట్టొచ్చు ఎస్టిమేటెడ్గా, ఇవన్నీ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట ఫర్ ఈచ్ ట్రైల్. సో మీరు ముందు ఆ ట్రైల్ పిక్చర్స్ చూడండి. ఆ ట్రైల్స్ పిక్చర్ చూసాక మీకు వాటిల్లో నచ్చినవి సర్కిల్ చేసుకోండి. తర్వాత ఆల్ ట్రైల్స్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. సో ఆ ఆల్ ట్రైల్స్ అనే యాప్లో మీరు ఈ ట్రైల్స్ ఆఫ్లైన్ మ్యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ హైలీ రికమెండెడ్. ఎందుకంటే ఇక్కడ ఫోన్ నెట్వర్క్ సిగ్నల్స్ అనేవి చాలా వీక్గా ఉన్నాయి, అప్పుడప్పుడు వస్తున్నాయి, అప్పుడప్పుడు రావట్లేదు. సో మీ దగ్గర కనుక మ్యాప్ లేకపోతే మీకు ఈ ట్రైల్ ఐడియా లేకపోతే కనుక
100% ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్ ట్రైల్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ మీకు నచ్చినటువంటి ట్రైల్స్ ఒక ఆఫ్లైన్ మ్యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ హికప్స్. అసలు ముందుకెళ్తున్న కొద్దీ బ్యూటీ ఎక్కడ తగ్గట్లేదు. ఎక్కడ చూసినా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. హైక్ అంతా కూడా స్టార్ట్ టు ఎండ్ బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ ఫాల్ ఉంది చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ నుంచి వాటర్ ఇట్లా ఫ్లో అవుతున్నాయి, బాగా నీట్గా ప్యూర్గా ఉన్నాయి కదా. కానీ నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ హైక్ వచ్చేసి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం. 5 times ప్లాన్ చేసాం, 5 times క్యాన్సిల్ అయిపోయింది. ఇది 6th time అనమాట. 6th time కూడా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడే మా ఫ్రెండ్, ఈయన ఎక్స్ రూమ్మేట్ నాకు, ఇషాన్ అని, సో ఇతని వల్ల ఇది పాసిబుల్ అయింది అనమాట. తనే చెప్పాడు టైమ్డ్ ఎంట్రీ స్లాట్స్ దొరకకపోతే ఏముంది, ముందే వెళ్ళిపోదాం, మనము 7 o'clock ముందే అక్కడ రీచ్ అవుదాం అని చెప్పి 3 o'clock నన్ను లేపి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మేము 5:30కి అలా వచ్చేసాం, ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో ఇదంతా జరిగింది ఇతని వల్లే. సో దిస్ వ్లాగ్ ఇస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. సో ఈ వీడియో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్. థ్యాంక్ యూ.